తాడేపల్లిలో గత ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం వాళ్ళు చేపట్టిన అనేక చట్టాల్లో భాగంగా సహజంగానే కొన్ని లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు డిజైన్ చేసిన సెక్టార్లు ఇవన్నీ చేశారు. అందులో కూడా వివక్ష చూపించారు. అన్యాయంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు, రోడ్డు పక్కన ఉన్న రైతులకి అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా వాళ్ళు మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్లు కట్టుకునే అవకాశం కల్పించినప్పుడు పక్కన ఉన్న రైతాంగానికి ఆ విధంగా ఈ U1 అనే జోన్ క్రియేట్ చేసి సుమారు 176 ఎకరాలు ప్రభుత్వం ఆ రోజున CRDAకి ఒక జియో ప్రకారంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పాపం వీళ్ళు దాదాపు 2230 రోజుల నుంచి సుదీర్ఘంగా ఒక పోరాటం. ఎందుకంటే ఈ మహానుభావుని నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏ విధంగా పాదయాత్రలో భాగంగా అనేక హామీలు ఇచ్చారో ఇది కూడా అందులో ఒక హామీయే. ప్రతి ఒక్కరిని నమ్మించాడు ఆ రోజున. ఇప్పుడు ప్రభుత్వంలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడే కదా ప్రతిపక్షం దగ్గరికి వస్తారు ఎవరైనా కూడా. రైతాంగం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించినప్పుడు ముఖ్యమంత్రి అయిన 30 రోజుల్లోనే నేను దీన్ని రద్దు చేస్తాను, మీ అందరికీ ఇదే విధంగా మీకు సమానంగా మీకు ఆ హక్కులు ఇచ్చేటట్టు మా బాధ్యత అని చెప్పిన వ్యక్తి ఈరోజు కనీసం వాళ్ళకి ఆ కల్పించే అవకాశం కూడా లేకపోతే ఇది చాలా అప్రజాస్వామికం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రాజధాని లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి 3 రాజధానులు చేసుకుంటాం, ఇక్కడ రాజధాని కాదని చెప్పారు. మరి అటువంటి పక్షంలో ఎందుకు స్థానిక శాసనసభ్యుడు వీళ్ళతో పాటు నిలబడి, ఇప్పుడు అంజిరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు ఏ విధంగా రైతులు పాపం కష్టపడ్డారు, ఏ విధంగా అనేక సందర్భాల్లో అర్జీలు ఇచ్చుకున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాట్లాడారు. ఎందుకు స్పందించలేదు మీరు? మీకు బాధ్యత లేదా? పక్కనే మీకు హెలిప్యాడ్ పెట్టుకున్నారు, పక్కనే మీ ఇల్లు ఉంది, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే పాపం రైతులు బాధపడుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఎవరైనా వచ్చి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా నిలబడాలి రైతాంగం తరఫున. 176 ఎకరాలు సుమారు 320 కుటుంబాలు ఇబ్బందులో పడి రోడ్డు మీద వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నారంటే స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ఈ రైతులకి అండగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారు. ఈ సమస్య గురించి ఇంకా లోతుగా మేము అధ్యయనం చేసి వాళ్ళ తరఫున మేము పోరాడతాం. వాళ్ళు కూడా దయచేసి నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారని అర్థం చేసుకోకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యమంత్రి గారికి అది మంచి రోజులు కాదని ఆయనకి తెలుసు. కానీ మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి పాపం మా సమస్య గురించి మీరు పరిష్కారం చేయండి అంటే ప్రభుత్వ కార్యాలయం ఎదురుగానే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. రోడ్డు పక్కన ఉన్న రైతులకి ఒక విషయం, రోడ్డు పక్కన ఇటు పక్క ఉన్న రైతులకి ఒక విషయం అంటే అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా దీంట్లో మార్పు రావాలి. మేము పూర్తి స్థాయిలో మీకు మద్దతు పలుకుతున్నాం. మీ రైతులందరికీ కూడా డెఫినెట్గా U1 జోన్ రద్దు చేసి ఇక్కడ మీరందరూ కూడా ఆ సౌలభ్యం కల్పించాలి. మీరు ఎవరికి అమ్ముకుంటారా లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేస్తారా? కనీసం ప్రభుత్వం అయితే ఏం చేయడం లేదు కదా, రూపాయి ఇవ్వలే కదా ఈ రోజు వరకు కూడా. అమరావతి రాజధాని అనే వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకం అన్నారో ఆ రోజు నుంచి ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి మీరు కష్టపడి మీ పౌర్వికులో లేకపోతే మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీ భూమిని మీరు అభివృద్ధి చేసుకోవడానికి అన్ని హక్కులు ప్రభుత్వం కల్పించాలి. ఆ CRDAకి వీళ్ళు పంపించిన జియోని తక్షణమే రద్దు చేసి విత్డ్రా చేసుకుని వీళ్ళకి అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్టు చేయాలి. మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఎప్పుడైనా సరే రైతాంగానికి ఆ భరోసా కల్పించే విధంగా జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.